రెడ్డి సేవా సమితి రజతోత్సవ వేడుకలకు ఇదే మా ఆహ్వానం. ఈ రజతోత్సవ వేడుకల్లో భాగంగా జనవరి 18వ తేదీ శనివారం ఉదయం 8:45 నుండి కడప డిఎస్ఆర్ కళ్యాణ మండపం వేదికగా మేలుకొలుపు ప్రత్యేక సంచిక ఆవిష్కరణ జరుగుతుంది. సభా కార్యక్రమాల వివరాలు వైఎస్ఆర్ జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి గారు అతిథుల ఆహ్వానము మరియు సభా నిర్వహణ గావిస్తారు. ఆ తర్వాత జ్యోతి ఉద్దీపన కార్యక్రమం, తదనంతరం ప్రార్థన. సభాధ్యక్షుని ప్రసంగం అందిస్తారు అధ్యక్షులు కడప రెడ్డి సేవా సమితి అధ్యక్షులు ఆచార్య కుప్పిరెడ్డి నాగిరెడ్డి గారు. రెడ్డి సేవా సమితి నివేదిక అందిస్తారు కడప రెడ్డి సేవా సమితి ప్రధాన కార్యదర్శి శ్రీ లెక్కల కొండారెడ్డి గారు. రెడ్డి సేవా సమితి రజతోత్సవ వేడుకల్లో భాగంగా ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మాత్యులు గౌరవనీయులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, విశిష్ట అతిథిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి గారు జస్టిస్ సివి నాగార్జున రెడ్డి గారు, ఆత్మీయ అతిథులుగా కడప పార్లమెంటు సభ్యులు శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు, కడప విప్ మరియు శాసన సభ్యులు శ్రీమతి రెడ్డప్పగారి మాధవిరెడ్డి గారు, కడప శాసనమండలి సభ్యులు శ్రీ ఎంవి రామచంద్రరెడ్డి గారు, కడప శాసనమండలి సభ్యులు శ్రీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారు, ఇంకా జమ్మలమడుగు విప్ మరియు శాసన సభ్యులు శ్రీ చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి గారు, ప్రొద్దుటూరు శాసన సభ్యులు శ్రీ నంద్యాల వరదరాజుల రెడ్డి గారు, రాజంపేట శాసన సభ్యులు శ్రీ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు, కమలాపురం శాసన సభ్యులు శ్రీ పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి గారు. అలాగే ప్రత్యేక ఆహ్వానితులు స్వర్ణ గండ పెండేర గ్రహీత, హంస అవార్డు గ్రహీత డాక్టర్ నరాల రామారెడ్డి గారు, హైదరాబాద్ నుండి స్థపతి పురావస్తు శాఖ డాక్టర్ ఈమని శివనాగరెడ్డి గారు, హైదరాబాద్ ఓస్మానియా యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు, కడప భారత భారతి శ్రీ పుత్తా పుల్లారెడ్డి గారు, హైదరాబాద్ జానపద కళారత్న ఆచార్య చిగిచెర్ల కృష్ణారెడ్డి గారు, కడప యోగవేమన విశ్వవిద్యాలయం సహ ఆచార్యులు శ్రీ కొవ్వూరు రామసుబ్బారెడ్డి గారు ఆత్మీయ అతిథులుగా విచ్చేయనున్నారు. కడప రెడ్డి సేవా సమితి రజతోత్సవ వేడుకల్లో భాగంగా స్వాగతం పలుకుతుంది సాంస్కృతిక బృందం. అనంతరం ఆత్మీయ అతిథుల ప్రసంగాలు, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు విశ్వకవి యోగివేమనపై ఉపన్యాసము, అలాగే వేమన పద్య గానము గావిస్తారు శ్రీ యలమర్తి మధుసూదన గారు. ఆత్మీయ అతిథుల ప్రసంగాలు, రెడ్డి హాస్టల్ నిర్మాణ దాతలకు సన్మానం, సావనీర్ ప్రచురణకు సహాయపడిన దాతలకు సంపాదక వర్గానికి సన్మానం, అలాగే జిల్లా స్థాయి వేమన పద్య పట్టణ విజేతలకు నగదు బహుమతుల ప్రదానము రెడ్డి సేవా సమితి రజతోత్సవ సావనీర్ ఆవిష్కరించనున్నారు. అంతర్జాతీయ జానపద కళాకారులు డాక్టర్ లింగా శ్రీనివాస్ బృందం వారిచే జానపద గేయాల కార్యక్రమాలుంటాయి. చివరిగా వందన సమర్పణ గావిస్తారు శ్రీ గుడ్ల ఆదినారాయణ రెడ్డి గారు. గమనిక: ఈ కార్యక్రమానికి విచ్చేవారందరికీ ఉదయం 8 గంటలకు అల్పాహారము, ఇంకా మధ్యాహ్నం విందు భోజనం ఏర్పాటు చేయడమైనది. ఆహ్వానించువారు కడప రెడ్డి సేవా సమితి కార్యవర్గం. అలాగే విశ్వకవి యోగివేమన జయంతి వేడుకలు జనవరి 19వ తేదీ ఆదివారం రోజున రెడ్డి సేవా సమితి నుండి వేమన సర్కిల్ వరకు ర్యాలీ, ఇంకా వేమన విగ్రహానికి పూలమాలంకరణ చేయటం జరుగుతుంది. సమయం ఉదయం 10 గంటలకు. వేదిక రెడ్డి సేవా సమితి, రాజీవ్ మార్గ్, ఎర్రముక్కపల్లి, కడప.